ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద సీజేపీ చేపట్టిన ధర్నా రెండో రోజుకు చేరుకుంది. జంతర్ మంతర్ను సీజేపీ నేతలు కార్యకర్తలు తిరిగి స్వాధీనం చేసుకున్నారు. తమ డిమాండ్లపై వెనక్కి తగ్గేది లేదని స్పష్టం చేస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. ప్రస్తుతం ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద సిచ్యువేషన్ ని తెలియజేయడానికి మా నేషనల్ బ్యూరో చీఫ్ కళా సిద్ధంగా ఉన్నారు. కళా, చెప్పండి. దాదాపు జంతర్ మంతర్లో చేసేటటువంటి సీజేపీ రెండవ రోజు ధర్నా. ఒక్కసారి కూడా జంతర్ మంతర్ వేదిక ఇక్కడ ఉన్నాము మనం ప్రస్తుతము. లోపడంతా కూడా చాలా చుట్టుపక్కల ఉండేటటువంటి అనుకోవచ్చు. అటు గాజియాబాద్, హర్యానా పలు ప్రాంతాల నుంచి కూడా యువకులు నిన్నటి నుంచి కూడా ఇక్కడ జంతర్ మంతర్ దగ్గరే ఉన్నటువంటిది. నిన్న సాయంత్రం నుంచి కూడా జంతర్ మంతర్ని ఖాళీ చేయాల్సిందిగా కూడా పోలీసులు ఒకసారి కూడా చెప్పడంతో దాదాపు ఒక గంట పాటు కూడా ఖాళీ చేశారు. కానీ మరలా కూడా అర్ధరాత్రి నుంచి కూడా జంతర్ మంతర్ వేదికను ముట్టడిస్తున్నటువంటిది. దాదాపు ఇక్కడి నుంచి కూడా ఏదైతే పార్లమెంట్ సమావేశాలు రెండవ రోజు సమావేశాలు జరుగుతూ ఉన్నాయి. అయినా రెండవ రోజు కూడా ఖచ్చితంగా మా యొక్క ఏదైతే నిన్న కేంద్ర మంత్రితో సమావేశమయ్యాక ఏదైతే వినతి పత్రం ఇచ్చాక ఇప్పటి వరకు కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి హామీలు రాలేదు. కాబట్టి కంటిన్యూగా ఇప్పుడు ఏదైతే అంటే జరిగేటటువంటి నిరసన మాత్రం కంటిన్యూ అవుతుంది అన్నటువంటిది. ఒకవైపు దాదాపు వర్షము అంటే ఉదయం నుంచి కూడా వర్షం కురుస్తుంది. అయినా ఎక్కడ తగ్గకుండా ఇటు ఇక్కడ ఎవరైతే యువకులు చాలా మంది ఇక్కడికి జంతర్ మంతర్ వేదిక దగ్గరికి చేరుకుంటున్నాం. మనం చూస్తున్నటువంటి ప్లేస్ ఏదైతే జంతర్ మంతర్ వేదికలో ఉండేటటువంటి అభిజిత్ దీప్కే ఉండేటటువంటి ప్లేస్ చాలా మటుకు కూడా అక్కడ అంటే ఏదైతే వేదిక దగ్గరికి మొన్న ఒక సిరా మరొకతోటి ఒక మహిళ చేసినటువంటి దాడితో చాలా మందిని కూడా కొంత దూరం పెడుతున్నటువంటిది. ప్రస్తుతం మాత్రము ఇటు వేదిక దగ్గరికి అనుకోవచ్చు చుట్టుపక్కల వెళ్ళేటటువంటి కూడా చాలా మంది ఇటు సీజేపీకి సంబంధించినటువంటి వారి సంబంధించినటువంటి టీం కూడా చాలా మందిని కొంతమందిని మాత్రం లోపలికి అనుమతిస్తున్నటువంటిది. మరికొంతమందిని కూడా వాళ్ళు పర్మిషన్ ఇవ్వటం లేదు. ప్రస్తుతం ఏదైతే పార్లమెంటు చెలో అంటే ఇక్కడ పార్లమెంటుకు సంబంధించినటువంటి మార్చ్ నిర్వహించాలన్న దానితో ఖచ్చితంగా నిర్వహిస్తాము. ఈ రోజు కూడా పార్లమెంటు ముట్టడి ఉంటుంది అన్నటువంటిది ఒకవైపు ఇటు సీజేపీ చేసినటువంటి పార్టీ, ఒకవైపు సోనం వాంగ్చుక్ సంబంధించినటువంటిది కూడా హాస్పిటల్లో నిరవధిక దీక్ష కొనసాగుతున్నటువంటిది. ఇటు అంటే చాలా మటుకు కూడా ఇటు పార్లమెంట్లో కూడా నిన్న జరిగినటువంటి దాడికి సీజేపీ ఇటు కార్యకర్తలపై ఇటు యువకులపై దాడి చేసినటువంటి దానిపై ఖచ్చితంగా ప్రభుత్వం దీనిపై చర్చ కొనసాగించాలి అంటూ కూడా అటు కాంగ్రెస్ పార్టీ కూడా ప్రధానంగా డిమాండ్ చేసినటువంటిది. కానీ ఒకవైపు జరుగుతున్నటువంటి చర్చలు ఒకవైపు, మరొక వైపు పార్లమెంటు ముట్టడింపు కొరకు సమాయత్తం అవుతున్నటువంటిది. వర్షం ఒకవైపు పడుతున్నా వాళ్లకు కావాల్సినటువంటి టెంట్స్ లాంటివి కూడా తయారు చేసుకుంటున్నటువంటిది. ఒకసారి మనము గతంలో రైతుల ధర్నాలను ఏ విధంగా అయితే చూసామో, రైతుల నెలల తరబడి కూడా ఇటు ఢిల్లీ వేదికగా కూడా రాజధానిలో కూడా ధర్నా చేసినటువంటిది. కానీ ఈ రోజు ఏదైతే చేసినటువంటి ధర్నా కూడా చేస్తున్నటువంటి రెండవ రోజు ధర్నా దాదాపు 14 సంవత్సరాలు అనుకోవచ్చు. ఇంత పెద్ద భారీ మొత్తంలో కూడా చేసినటువంటి ధర్నా ఏది కూడా లేదు. అనౌన్స్మెంట్స్ కూడా చేస్తున్నారు. పోలీసులంతా కూడా బయటికి వెళ్లేందుకు కూడా బయట అంతా కూడా చాలా అంటే పోలీసుకు సంబంధించింది అనుకోవచ్చు. దాదాపు 32 బెటాలియన్స్కి సంబంధించినటువంటి బెటాలియన్స్ కూడా నిన్నటి నుంచి కూడా పహారా కాస్తుంది. మరింత కూడా ఈరోజు సంఖ్య పెంచడము, దాదాపు జంతర్ మంతర్ సలాం దగ్గర కూడా ఒక అనౌన్స్మెంట్ కూడా చేస్తున్నారు. బయటికి వెళ్ళడానికి పర్మిషన్ లేదు, ఎలాంటి అనుమతులు లేవు అంటూ కూడా ఒకవైపు అనౌన్స్మెంట్ చేస్తున్నారు. అయినా కూడా ఎక్కడ తగ్గకుండా నినాదాలు చేస్తున్నటువంటి ప్రస్తుతం ఉన్నటువంటి ఇటు జంతర్ మంతర్ దగ్గర ఉన్నటువంటి పరిస్థితి. రైట్ కళా, థ్యాంక్ యూ.